న్యాచురల్ స్టార్ కాదు, నర రూప రాక్షసుడు నాని ఒక డైలాగ్ ఉన్నది. నన్ను చూసి ప్రజలు మోసపోయారని చెప్పేసి నేను మోసం చేశాను అంటే నిజంగా నాని మరి మోసం చేశాడు ఎన్ని రోజుల వరకు. అతనిలో ఉన్న సైకోయిజాన్ని ఈ సినిమాతో బయట పెట్టాడు. అంటే తను ఒక ఏడీగా వచ్చేసి డైరెక్టర్ అవుతాం అనుకున్నాడు, కానీ ఆ డైరెక్టర్లో ఉన్న సైకోయిజాన్ని మొత్తానికైతే ఈ సినిమాలో బయట పెట్టాడు. నాని న్యాచురల్ స్టార్ కాదు, ఒక హీరోని అంటే తీవ్రవాదులు ఆతంకవాదులు తప్పుడు చేసి తప్పుడు పనులు చేసే సైకోని కొట్టుకుంటారు సినిమా. అటువంటి వాళ్ళకు ఉచ్చబడిపోయేలా ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిజం ఉండాలి, ఒక ఎలివేషన్స్ ఉండాలంటే ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమా చూసి మారుతారు, సైకోలు అవుతారు, దొంగలు అవుతారు, రౌడీలు అవుతారు, మటలు చేయడానికి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంటారు. మరి పోలీసుగా మంచి పాత్ర వచ్చినప్పుడు, కలెక్టర్గా మంచి పాత్ర వచ్చినప్పుడు, సమాజానికి సేవ చేసే ఒక యువకుడిగా విద్యార్థిగా వచ్చినప్పుడు ఎందుకు తీసుకోరు? సో ఇలా అడుగుతున్నారు కదా, ఈ కూడా తీసుకోండి. దేశ సైనికుడికి చాలా పాత్ర పడుతున్నాయి, అదెందుకు తీసుకోవట్లేరు మరి? సో సైకోజం అనేది ఖచ్చితంగా చూపాడు. సైకో నా కొడుకులకు భయపట్టేలా ఉచ్చబోచాలు చూపించాడు అనమాట. నాని నేచురల్ స్టార్ కాదు, నర రూప రాక్షసుడు, వన్ మ్యాన్ ఆర్మీ ఖచ్చితంగా చెప్పగలను నేను. అలాగే బీజం బాగా అనిపించేస్తుంది, సిచ్యుయేషన్ సాంగ్స్ ఉంటాయి, సినిమాలు చూసినంత వరకు అయితే చాలా బాగా అనిపించేస్తాయి. హీరోయిన్ కూడా పాత్ర ఉన్నంత వరకు చాలా బాగా అనిపించేస్తుంది. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. లేడీస్ సూపర్గా అనిపించేస్తుంది. తను చనిపోయే విధానం కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇక శైలేష్ కోలను నిజంగా సైకో ఆయనలో ఉన్న సైకోని కూడా బయట పెట్టించాడు నాని ద్వారా. ఇక ఫ్యూచర్లో ఇంకా సైకోయిజానికి సైకో ఇవ్వడం అంటే ఖచ్చితంగా చూపించబోతున్నారు కావచ్చు. 60 హీరో ఎంట్రీ అవుతున్నాడు కార్తీక్, ఖతర్నాక్ ఉంటుంది. అలాగే పార్ట్ 2 హీరో ఎంట్రీ అయ్యాడు ఇందులో. అలాగే పార్ట్ 1 హీరో ఎంట్రీ అవుతే బాగుండేదని కొంతమంది అంటే విశ్వక్సేన్ హీరో అభిమానులు అక్కడక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సో అందులో లేడు అన్నందుకు బాధపడుతున్నారు. టోటల్గా భయ్యా సైకోయిజాన్ని ఇష్టపడే వాళ్ళు, సైకోలకి భయం పుట్టించే వాళ్ళు ఈ సినిమా చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూడాలని కోరుకుంటున్నా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత సైకోలు ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే సైకో నాయకులకు, తప్పుడు పని చేసే వాళ్ళకు, దేశాన్ని మోసం చేసే వాళ్ళకు, దేశాన్ని నాశనం చేసే వాళ్ళకు, తప్పుడు చేసే వాళ్ళకు, మర్డర్లు చేసే వాళ్ళకు, క్రిమినల్కు బుద్ధి చెప్పాలి అనుకుంటే, అటువంటి క్రిమినల్ భయపడాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి సినిమాలు చూడాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అలా అని చెప్పేసి మంచి వాళ్ళని మీరు సైకోలాగా మారిపోయి మంచి వాళ్ళని చంపాలనేది ఉద్దేశం కాదు. సైకో నాయకులకు భయం పుట్టించాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ సినిమా చూడాలి. ఖచ్చితంగా సైకో నాయకులకు ఉచ్చబోపించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. వండర్ఫుల్ మూవీ సినిమాలు. ఈ నానిది ఈరోజు ఒకటే కదా రిలీజ్ ఉంది, ఇంకా వేరే సినిమాలు ఏం లేవు కదా. మరి ఈ మూవీ మొత్తం మాస్ ఉంది. మరి ఆడియన్స్ వస్తారు, చూస్తారు. ఫ్యామిలీ అండ్ పిల్లలు కలిసి చూస్తే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్యామిలీతో పిల్లలతో కలిసి రావద్దు. 18+ వచ్చి సపరేట్ చూడండి, ఫ్యామిలీ కూడా చూడండి. ఎందుకంటే మీ పిల్లల్ని ఎత్తుకపోతే, మీ పిల్లల్ని బాధ పెడతాయి, మీ పిల్లల్ని చంపుతుంటే మీలో ఉండే ఎమోషన్ డ్రామా ఉంటుంది కదా, దాన్ని అంతమొందించడానికి హీరోని తీసుకొచ్చారు నాని. అటువంటి వాళ్ళని ఎలా చంపాలో అలా చంపేస్తాడు. నాకైతే నరకంగా అనిపిస్తుంది. సీట్లో కూర్చున్న వణుకు పుట్టేసింది అనమాట. వండర్ఫుల్ మూవీ. నాని హిట్ కొట్టేశాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ.